వెల్కమ్ టు నాజ్నో వైబ్స్. ఈరోజైతే నేను వీడియోలో పర్ఫెక్ట్గా ఫాస్ట్గా కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే నేను 5 కోడిగుడ్లు, 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు, ధనియాల పొడి, కారం పొడి, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి లైట్గా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలిపి దీన్ని మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత కోడిగుడ్లను వేసుకొని దీన్ని కూడా బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత అప్పుడు చింతపండు గుజ్జు అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడైతే చింతపండు గుజ్జు వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మళ్ళీ హై ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. నీళ్ళు ఇంకిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడైతే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.